అందరికీ నమస్తే. ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ గ్రహీత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బిల్లును ఈరోజు పాస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేయడంతో మందాకృష్ణ మాదిగన్న గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాదిగ ఉపకులాలంతా గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో పండుగ వాతావరణం చేసుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట నిలబెట్టుకోవడం జరిగింది. మందాకృష్ణ మాదిగన్న గారి 30 ఏళ్ల పోరాటానికి ఇప్పుడు విజయకేతనం అందుకోవడం జరిగింది. ఆయన పోరాటం మరువలేనిది. తన కుటుంబాన్ని సైతం పట్టించుకోకుండా దళితుల కోసం, మాదిగ ఉపకులాల కోసమే ఆయన జీవితాన్ని అంతా కూడా పోరాటం చేయడం జరిగింది. అలాగే ఆయన ఉద్యమం కాలంలో చాలామంది మాదిగ అమరవీరులు మరణించడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఈ విజయాన్ని వారికి అమరవీరులకు అంకితం అందించడం జరుగుతుంది. అలాగే మనం ఎప్పటికీ కూడా మందాకృష్ణ మాదిగన్న గారి మరవద్దు. ఆయన మనకు దళితులలో ఈ కాలంలో మూడో వ్యక్తి. మొదటగా బాబు జగజ్జీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మూడవగా దళితుల యోధుడిగా మన జీవితాలలో పుట్టినటువంటి వ్యక్తి మందాకృష్ణ మాదిగన్న గారు. అలాంటి వ్యక్తిని ఎప్పటికీ మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఆయన మన కోసం చేసిన 30 ఏళ్ల పోరాటాన్ని మనం 10 మందికి తెలియజేసే విధంగా ఆయన గురించి తెలియజేసే విధంగా మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ, మనం రేపటి రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం మందాకృష్ణ మాదిగన్న గారి ఫోటోలకు పాలాభిషేకాలు కానీ, భోజనాల ఏర్పాటు కానీ, కేక్ కటింగ్ కానీ ఇలాంటి ఎన్నెన్నో చేసినా కూడా తక్కువే. కానీ ఇలాంటివి రేపటి రోజున చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వాన్ని బలపరిచి రానున్న రోజుల్లో ఎంఎస్పి మహాజన సోషలిస్టు పార్టీని రాజ్యాధికారాన్ని చేపట్టే దిశగా మందాకృష్ణ మాదిగన్న గారు అడుగులు వేయబోతున్నారు. దానికంతా మద్దతు ఇచ్చి ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.